భూమాకర్ రెడ్డి గారు ఎవరు? అన్యమతస్తుడు కాదా? అన్యమతస్తుడికి ఎలా ఇచ్చారు మీరు అన్యమతస్తుడికి ఎలా ఇచ్చారు చైర్మన్ పోస్టు? వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు? మరి వీళ్ళంతా ఏం చేశారు? అన్యమత ప్రచారాలను తీసుకొచ్చింది మీరు కాదా? టీడీని దిగదార్చింది మీరు కాదా? ఈ రోజు మీరు మాట్లాడతారా? మాట్లాడడానికి అర్థం ఉండాలండి. ఏ కాటికి పక్కవాడి మీద బురద తల్లుదామా? ఆ బురదని వాళ్ళు కడుక్కోకుండా ఎలా అతికించాలని చూస్తారు తప్ప మీ దగ్గర మీరు దుర్గాప్రసాద్ గారు ఒక సూటి ప్రశ్న. ఒక్క నిమిషం ఓకే అది వద్దురండి. ఇప్పుడు లడ్డు పరకామని అన్ని అయిపోయినాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి వాటిని పక్కన పెడదాం. దుర్గాప్రసాద్ గారు ఒక నిమిషం. విజయభాస్కర్ రెడ్డి గారు సార్ ఒక ప్రశ్న అండి మీకు. దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి సార్. దేవాలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది సార్. కొత్త దేవాలయ నిర్మాణం చేయడానికి సార్ ఒక్క నిమిషం దుర్గాప్రసాద్ శాస్త్రి గారు సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఏమండి ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఇక్కడ సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ దుర్గాప్రసాద్ శాస్త్రి గారు అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు, మీ ఇద్దరికి ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక ఆదేశాన్ని, ఒక మినిట్స్, మరి అది వాస్తవంగా అవన్నీ కూడా బయటికి రావు, కానీ బయటకు వచ్చింది. ఎలా వచ్చిందో పక్కన పెడితే అందులో స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కాదు, ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళ పర్యవేక్షణ లేదా కోఆర్డినేషన్ తోటి ఈ నిర్మాణాలు చేపట్టండి అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది, దీన్ని తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి. సో మీకు గుర్తుందో లేదో, బహుశా దుర్గాప్రసాద్ శాస్త్రి గారు, మీకు సమరసత సేవా ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో అది ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మహనీయులు పివిఆర్కే ప్రసాద్ గారు అప్పట్లో దీన్ని స్టార్ట్ చేశారు. తర్వాత కొంతమంది దానికి ఇప్పుడు దాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పని జరగాలనే ఉద్దేశంతో 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో 1342 ఆలయాలు ఆ సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా నిర్మించినటువంటి పరిస్థితి, నిర్మించడానికి అవసరమైనటువంటి ఇచ్చారు. ఆ సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో నిర్మించడానికి 320 దేవాలయాలకి వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతులు లభించినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ మరి ఒక ప్రైవేటు వ్యవస్థ, ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళు పర్యవేక్షించేదానికి ఆదేశాలు జారీ చేసిన దానికేమో పారదర్శకత, కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే మాత్రం తప్పు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?